మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం. కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకీ ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం. మీకేమవుతుందో అని 7 ఏళ్ల నుంచి భయపడుతూ బతికాను. గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో, మాకు దూరం అయిపోతారేమోనన్న స్వార్థంతో ఇంతకాలం దాచాం. ఇది చూడండి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది. బడే మియా టైలర్స్, హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళక తప్పదంటారా? వెళ్ళకపోతే తప్పు అవుతుంది. చంపేంత తప్పు నేను చేసి ఉంటే చేరదీసిన మిమ్మల్ని నేరస్తులుగా చేసిన వాడిని అవుతాను. చంపాలనుకున్న వాడు దోషులై ఉంటే సమాజానికి వాడు చేసే చెడుకి నేను కారకుండా అవుతాను. శిక్ష పడాల్సిన నేరస్తులు వాళ్ళు నేనో తెలియకుండా దాస్తే న్యాయాన్ని చంపిన అన్యాయాన్ని అవుతాను. ఏ నేరం నాకంట కడతావు? 7 ఏళ్లు కాపురం చేసిన నువ్వే నిర్ణయించుకో. ఎవరున్నారు నాన్న హైదరాబాద్ లో? అది తెలుసుకోవడానికి పెడుతున్నా తల్లి. వచ్చేస్తానమ్మా. తొందరగా వచ్చేస్తావు కదా? ప్రామిస్? ప్రామిస్. ఏమిటి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావనా? ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది. మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు. క్షేమంగా వెళ్ళే. వెళ్ళొస్తాను. జాగ్రత్త అండి. స్పందన లేని జనం 100 మంది ఉండటం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాలాంటి ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా. అనవసరం టాపిక్లు ఎందుకులే గానీ ఇవాళ నీ జాతకం బాగోలేదు. రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి, జాగ్రత్త మరి. రాశి ఫలాలా, వార ఫలాలా? ఇలాంటివన్నీ నీలాగా నమ్ముకున్నోడికి రా. నాకేంట్రా కింగ్, మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పడం చేసేస్తాను రా. బాబు, ఏం కావాలి సార్? ఇక్కడ బడేమియా టైలర్స్ అని ఒక షాప్ ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఏమీ లేదండి. పాత కొట్టాన్ని కొట్టేసి 5 ఏళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు. అంతకు ముందు ఏమైనా ఉండేదేమో. ఏమండి అలా చూస్తున్నారేంటి? మర్చిపోయారా? మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకు ముందు పరిచయం ఉందో లేదో గుర్తుకు రావడం లేదు. గుర్తున్నా? మీరెందుకు చెప్తారు? ప్రేమించి మోసం చేశానని చెప్పుకోవడానికి సిగ్గు కదా? పెళ్లి పెట్టిన మీద చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిన ఒప్పుకోవడానికి ప్రెస్టేజ్ కదా? నేనా? మీరే. పద పెడదాం. ఎక్కడికి? మొత్తం వివరాలని నేను తెలుసుకోవాలి. గురుడు రివర్స్ లో తగులుకున్నాడు. మనదంతా బకరా ప్రోగ్రామ్ అని తెలిస్తే వీరబాదుడు బాస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి. దానికోసం 10 మందిలో పంచాయతీ అక్కర్లేదు. పద. జరిగిందేదో జరిగిపోయిందని నువ్వు అలా వెళ్ళిపోతుంటే వెర్రి వెంగళప్పలా మేము దారి చేయాలా? బాబు, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు. అవును, ఎందుకు అలా చేశావు?
పెళ్లి పీటల మీద ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్. ఏంటా చూపు? నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు. పీటల మీద ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకని అడుగుతావేంట్రా? వాళ్ళిద్దరు పెళ్లి చెడిపోవడానికి కారణం నువ్వే కదరా కుంప. బావా, మీ బతుకులతో ఆడుకున్నది వీడిని వదలొద్దు బావా. బావా అవును బావా, వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు బావా. ఏరా చేసిందంత చేసి నడిపిదిలో నన్ను నిలదీస్తావా? స్పృహ తప్పినట్టు పడిపో, తర్వాత మస్కా కొట్టు. నువ్వు చేసిన అన్యాయానికి తట్టుకోలేక వాడు షాకుతో ఎలా పడిపోయారు చూడు. ఎందుకురా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు? ఆగు. చెయ్యెత్తితే మనిషినే కాదు, దెబ్బ పడితే నా క్యారెక్టర్ వేరు. ఏం చేస్తావురా? అమ్మో, నీ తాడి పట్టుకుంటాను అనుకుంటుంది బాబు. వెళ్ళరా. కాళ్ళ మీద పడితే వదిలేస్తాను అనుకున్నావా? అసలు సంగతి తేలాలి. వాడిని ఎత్తుకో. సార్ సార్ సార్, వాళ్ళిద్దరూ చాలా కంఫర్టబుల్ గా పడుకున్నారు సార్. వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరం సార్? లేపుతాను సార్, లేపుతాను సార్. అలాగే సార్, గ్రహస్థితి అంటే ఇదే. లేవరా, లేరా నాయనా. సూపర్. అది 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 ఆమా. లేపు లేపు నా సామిరంగా. అమ్మా, ఫ్రిడ్జ్ ఎక్కడుంది? కిచెన్ లో ఉంది సార్. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. వదిలి పెడితే నువ్వెక్కడ దొరుకుతావు? ఆ. ఒళ్ళు చల్లబడకుండా అరికాలు రుద్దు. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. అబ్బో! ఏం తొక్కుచ్చాడు ఎదవా, మురుగుడు కంపు కొడుతుంది. అమ్మో అమ్మో. ఏం చేసావురా? ఆ అమ్మాయి ఎందుకు అరిచింది? తన్నులు తిన్నవాడిదే అరిచే హక్కన కనీస ధర్మం కూడా లేకుండా అదే తన్ని అదే అరుస్తుంది సార్. నోర్బై, స్పృహలో లేకుండా వాడు పడుంటే నిన్ను కొట్టారా? అడు చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదా నువ్వు చేస్తున్నది ఇక్కడ? సార్, ఇక్కడ జరిగిందోటి మీరు ఊహించేదోడు సార్. అమ్మతోడు సార్, నా మాట నమ్మండి సార్. నాకు డౌట్ అండి, ఈవి నిజంగా స్పృహలో లేకపోతే నేను జిప్పు తీసినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. లాజికల్ అడుగుతున్నావా? ఆ, పరుగుగల ఆడపిల్ల ఒంటి మీద చేయబడితే ఏ పరిస్థితుల్లో ఉన్నా అరుస్తుంది. సార్ మీరు ఇలా ఫిక్సింగ్ అయిపోతే ఇంక నేనేం మాట్లాడతాను తండ్రి. నోరు మూసుకుని నీళ్లు తాగించు. అలాగే. తొడవరా గజ్జి కుక్క. తుడుస్తాం బాబు, తుడుస్తాం. ఏంట్రా సణుకుతున్నావు? మేము ఏం మాట్లాడినా మీకు వినపడదండి. వీళ్ళు ఏం మాట్లాడినా తిట్టినా మీకు వినపడదు, కనపడదు. స్పృహలో లేరు కదా. నోరు తెరిస్తే అబద్ధం. పాలు తీసుకొస్తాను, వెద వేషాలు వేయకుండా బుద్ధిగా కూర్చో. అలాగే బాబు, మీకేం ఇబ్బంది కలగదు. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా మేనేజ్ చేస్తున్నారు కదా. టోపీ వెధవ. హ? దున్నపోతులా ఎన్ని తన్నులు తిన్నా కుక్కతోకలా నీ బుద్ధి మారదా? స్పృహలో లేకపోయినా సమయానికి అమ్మాయి అరుస్తుంది కాబట్టి సరిపోయింది. సార్, కళ్ళు తెరిచింది. వెటకారమా? ఆ, చేసిందంత చేసి నవ్వులాటగా ఉందా? ఏడుపు ముదిరిన తర్వాత వచ్చే నవ్వు ఇలాగే ఉంటుంది సార్. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. సార్. ఈసారి ఏదైనా జరిగిందా చంపేస్తా. వద్దు సార్, మీరు దండ పెడతాను, మీరు వెళ్ళండి సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను ఆ? సార్. అలా వెళ్ళి అటు నుంచి అటే పారిపోదామనా? నువ్వు ఇక్కడే పడుండు, నేను వెళ్ళి తీసుకొస్తా. అలాగే. అమ్మో, ఓ నాయనో. అమ్మా, అమ్మో. అమ్మా. హలో, ఆ, ఈ టైం బాగోలేదంటే ఏమన్నావు? నాకు ఎలాంటి సెంటిమెంట్లు లేవన్నావు కదా. ఇప్పుడు ఏమైంది? బాక్స్ బద్దలైందా? రాసి బలమా మజాక? నువ్వు ఆపగలరా దరిద్రుడా? అమ్మా, రండి డాక్టర్ గారు. అమ్మా, అమ్మో, వీళ్ళెక్కడ? అమ్మా. వీళ్ళు చూసారా సార్, మనుషులని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టి వెళ్ళిపోయారు సార్. కొత్త డిజైన్ వేస్తున్నావా? నీ భాగవతం ఎక్కడ బయటపడుతుందోనని నువ్వే వాళ్ళని పంపేస్తుంటావు. నిజం చెప్పు. సార్, నేను నిజం చెప్తే నా కర్మ. నన్ను ఎప్పుడు నమ్మారు సార్? సార్, ఇంకా ఈ దెబ్బలు తినే శక్తి నాకు లేదు సార్. ఓ పని చేయండి, 2 తందూరి బిర్యానీలు పెట్టించండి సార్. మళ్ళీ ఊపు వస్తుంది, పిచ్చి కొట్టుడు కొట్టుకోవచ్చు సార్.
బిల్ ఎంతైనా పర్వాలేదు, నీకు కావలసినంత తిను. జరిగింది ఏమిటో బయట పెడితే చాలు. ఏంటండి ఇది ఇదేవతి ఇదా ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదేంటో అనుకున్నాను. దీన్ని తగులుకున్నారా? ఎంత అన్యాయం బాబా! నా చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేస్తే దాని జీవితం ఏమైపోవాలి? తల్లితోడు మీరెవరో నాకు తెలీదు. నన్ను వదిలేండి, నా గొప్ప కూలిపోతే. కోలిపోని మన కొప్పలేదా? అందుకైతే దాన్ని ఉంచుకొని నాతో కాపురం చెయ్యి. నన్ను ఇంత మోసం చేస్తావరా పొట్టి గుంజుగా? ఏంటి నన్నుంచుకొని దాంతో కాపురం చేస్తావరా? నేను నిప్పుల్లో దిగి తిరిగి రావాలా? సూర్యోదయాన్ని ఆపాలా? నువ్వు అంత పద్ధతిగానివైతే నా చేతుల్లో నీ చావు ఆపండి. ఆపండి మేడం. మగాడు తప్పు చేస్తే భార్య ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి మా బీటీవీ ప్రోగ్రామ్. మీ యాక్షన్ అదిరింది మేడం. నాకు ఇక్కడ కింద నుంచి పై దాకా పగిలింది మేడం. సార్ సార్ ఇలా రండి సార్. వాళ్ళని చూడండి సార్, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు మీకే అర్థం అవుద్ది. ఇది మా బీటీవీ గిఫ్ట్ ప్యాక్, తీసుకోండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అది ఏమో కొట్టుడు కొట్టి వస్తామండి. బాయ్ సార్. వస్తానండి. హలో, నేను బీటీవీ ఎండి బడే మీద మాట్లాడుతున్నాను. రేఖ, ప్రోగ్రామ్స్ అన్ని